మరి మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనేక పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, ఆయన సమాధానికి అధిపతి అని, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. అట్లా పేర్లు ఉన్న వాళ్ళలో మరి దేవునికి ఒక స్త్రీ ఒక పేరు పెడుతుంది అనమాట. ఇదందరికి మనకు బాగా తెలిసినటువంటి విషయమే. మరి ఎవరు ఆ స్త్రీ, ఏ పేరు పెట్టిందో మరి ఎవరైనా చెప్పగలరా? ఒక స్త్రీ ఒక దేవునికి ఒక పేరు పెట్టి పిలుస్తుంది అనమాట. రబ్బూని. రబ్బుని. ఇంకా పాత నిబంధన గ్రంథంలో హాగరు. హాగరు. మరి హాగరు దేవునికి ఏమని పేరు పెడుతుంది అక్కడ చూస్తే మనము? చూచుచున్న దేవుడవు, చూచుచున్న దేవుడవు అని దేవునికి పేరు పెడుతుంది అనమాట. మరి మనం అది ఆ లేఖన భాగాలు చూసుకున్నట్లయితే ఒకసారి ఆది కాండము 16వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు మనము ఈ భాగాన్ని అంతా గమనించగలం అనమాట. ఆది కాండము 16వ అధ్యాయము 1 నుంచి 16 భాగాలు. ఇదందరికీ మనకు బాగా సుపరిచితమైనటువంటి భాగమే, మనందరికీ తెలిసినటువంటి భాగమే అన్నమాట. మరి ఇక్కడ హాగరు దేవుడికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. మరి మనకు తెలుసు దేవుడే ఈ సమస్తాన్ని సృష్టించాడు, మరి సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. మరి మనం ఒక్కొక్కసారి గమనించవచ్చు అన్నమాట, కొన్ని పరిస్థితుల్లో మరి మనుషుల చూపులలో ఒక్కొక్కసారి కొంచెం మనకు కొంతమంది కొన్ని విషయాల్లో ద్వేషం కనిపించవచ్చు, కోపం కనిపించవచ్చు, అసూయ కనిపిస్తుంది. కానీ దేవుని చూపులో మనకేం కనిపిస్తుంది అంటే ప్రేమ కనిపిస్తుంది, కనికరం కనిపిస్తుంది, ఆయన కృప, ఆయన జాలి, ఆయన దయ, ఇవన్నీ మనకు మరి దేవుని చూపులో కనిపిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము ఎక్కడ ఏది జరిగినా కూడా వెంటనే దేన్ని చూస్తున్నామంటే అక్కడ మనకు సాక్ష్యాలు ఏం లేనప్పుడు మొట్టమొదటి మనం ఆశ్రయించేది ఏంటంటే ఆ ప్లేస్ లో సీసీ కెమెరా ఉందని చూస్తాం. అంటే ఆ సీసీ కెమెరా ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి విషయాల్ని రికార్డ్ చేస్తుంది. ఆ సీసీ కెమెరా కూడా ఎంతవరకు రికార్డ్ చేయగలదంటే ఆ సీసీ కెమెరా పరిధి ఎక్కడి వరకు ఉందో అక్కడి మాత్రమే రికార్డ్ చేయగలుగుతుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు సమస్తాన్ని చూస్తున్న దేవుడు, ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు అన్నమాట. మరి ఈ లేఖన భాగంలో చూసుకున్నట్లయితే ఇటువంటి మరి హాగరు దేవునికి పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టిందంటే చూచుచున్న దేవుడవు, చూచుచున్న దేవుడవు. ఈయన ఎల్ రోయి అంటారనమాట. ఎల్ రోయి అంటే చూచుచున్న దేవుడవు. ఈ భాగం చూసుకున్నప్పుడు మరి సారాకు పిల్లలు లేనప్పుడు మరి సారా ఏం చేస్తుందంటే హాగరిను అబ్రహాంకు ఇచ్చి నువ్వు నాకు పిల్లల్ని కనమని చెప్తుంది. సారానే ఇస్తుంది. హాగరు మరి గర్భవతి అయిన తర్వాత హాగరు దృష్టికి సారా చాలా నీచంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కనిపించినప్పుడు మరి అబ్రహాముతో అంటుంది అన్నమాట, ఏమని అంటే అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకి ఇచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రహాముతో అనేను. అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయుమని సారాయితో చెప్పాను. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిమణిగి ఉండుమని దానితో చెప్పెను. తర్వాత ఈ భాగం చెప్పిన తర్వాత దేవుడు హాగరుకు కొన్ని వాగ్దానాలు కూడా ఇస్తాడనమాట. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టుదువు, అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా 13వ వచనంలో ఉంటుంది, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని
అనుకొనెను. మరి హాగరు సారై శ్రమ పెట్టినప్పుడు అక్కడి నుంచి పారిపోయింది. మరి గర్భవతిగా ఉంది, పారిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి ఆ పరిస్థితుల్లో మనం హాగరును ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే హాగరుకు అది చాలా కఠినమైన పరిస్థితి, ఎంతో బాధాకరమైన పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు హాగరును ఎవరు చూశారంటే దేవుడు చూచాడు. ఆనాడు హాగరును చూచిన దేవుడు, హాగరు బాధలో ఉంది, హాగరును చూచాడు. హాగరును చూచిన దేవుడు ఈనాడు కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు. మరి మన చూచుచున్న దేవుడు మనలో ఏం చూస్తున్నాడు అనేటువంటి అంశాలను ఈరోజు మనం ఒక్కసారి నేర్చుకుందాము. ఏం చూస్తున్నాడు అని మనం ఒకసారి గమనించినట్లయితే మరి కీర్తనలు 14వ అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 14:2. కీర్తనలు 14:2. అక్కడ చూసినట్లయితే వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎవరిని చూస్తున్నాడంట దేవుడు? వివేకము కలిగి దేవుణ్ణి వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడంట. మరి మనము ఈ వచనాన్ని ఒక్కసారి ధ్యానించినప్పుడు వివేకము కలిగి దేవుణ్ణి వెదకిన వారు ఇశ్రాయేలు ప్రజలను మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే వారు ఐగుప్తు రాజు కింద బానిసలుగా ఉండి వెట్టి పనులు చేస్తూ ఉంటారన్నమాట. రాజు వాళ్ళని బాగా శ్రమ పెడతాడు. ఆ పరిస్థితిని మనం ఒకసారి చూసినట్లయితే నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు అన్నమాట. నిర్గమకాండం 2వ అధ్యాయము 23 నుంచి 25కు ఈ భాగం ఇప్పుడు మనం గమనించినట్లయితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. మరి ఆనాడు చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తు రాజు పెట్టే శ్రమను భరించలేక మరి అనేక దినములు వారు ఆ ఇటుకలు తయారు చేస్తూ ఆ వెట్టి పని చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫరో రాజు వారికి సరిపడా ఆ డబ్బును గాని వారికి సరిపడినటువంటి అవసరాలు గాని ఏమి తీర్చేవాడుగా ఉండేవాడు కాదు. ఇంకా శ్రమ పెట్టేవాడు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో వారు ఎవరిని ఆశ్రయించారు అంటే దేవుణ్ణి ఆశ్రయించారు. వారు తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన దేవుని యొద్దకు చేరెను. వారు మొరపెట్టినప్పుడు మరి దేవుడు ఏం చేశాడంటే వారిని చూచాడు. దేవుడు ఇశ్రాయేలీయులను చూచాడు. వారికి ఉన్న శ్రమను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందిని, వారికి ఉన్నటువంటి ఆ కఠినమైన పరిస్థితుల్లో వారి బాధను ఎవరు చూశారు అంటే దేవుడు చూచాడు. మరి మన యొక్క పరిస్థితుల్లో, మనం ఉన్నటువంటి స్థితిలో మనము దేవుణ్ణి వెదకే వారంగా, దేవునికి మొరపెట్టే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనలను చూచేవాడుగా ఉన్నాడన్నమాట. మరి వివేకము కలిగి మనము దేవునికి మొరపెట్టాలి. ఇంకొక మాట చూసుకుందాము. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 25వ వచనము. 2వ సమూయేలు 22. నిర్దోషినయుండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. మరి ఈ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఇది దావీదుకు సంబంధించినటువంటి భాగం అన్నమాట. ఇక్కడ దావీదు యొక్క జీవిత చరిత్ర అంతా మనకు బాగా సుపరిచితమైనటువంటి చరిత్ర, మనందరికీ బాగా తెలుసు. దావీదు మరి గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు మరి దావీదును మరి దేవుడు ఎన్నుకుంటున్నాడు అని దావీదు అభిషేకం పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ పరిస్థితుల నుంచి అనేక మార్లు మరి సౌలు రాజు ఈర్ష్యతో దావీదును అనేక సార్లు చంపాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు దావీదును తప్పిస్తూ అంతకంతకు దేవుడు దావీదుని అభివృద్ధి చేసినట్లుగా మనము చూడొచ్చు అన్నమాట. తర్వాత
మరి దావీదు జీవితంలో చూసుకున్నట్లయితే ఒక్క చిన్న పాపము ఒక్కటే ఉంది అని మనము అనేక మరి సేవకులు చెప్పినప్పుడు వింటూ ఉంటాము. ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు అని మనము గ్రహించిన వారమై ఉన్నాము. దానికి తగినట్లుగానే దావీదు ప్రతిఫలాన్ని కూడా పొందుకున్నాడు అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు, కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దావీదు మరి వద్ద పాపం చేసినప్పుడు 53వ కీర్తనలో తన ఒప్పుకోలంతా ఉంటదన్నమాట. ఇంకా అనేక భాగాల్లో చూసినప్పుడు తను దేవునితో మొరపెడుతూ తన కన్నీళ్లతో తన పరుపు తేలియాడిందంట. అంతగా దేవుని యొద్ద దావీదు పశ్చాత్తాపడ్డాడు. తర్వాత దేవుణ్ణి కృప పొందుకున్నాడు. ఆ భాగంలోనే ఇక్కడ నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను, దావీదు యొక్క నిర్దోషత్వాన్ని ఇక్కడ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని బట్టి మనం ఏం గమనించవచ్చు అంటే దేవుడు నిర్దోషులను చూచేవాడుగా ఉంటున్నాడు. దావీదు నిర్దోషిగా ఉండటం చూచాడు, దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు దావీదుకు ఇచ్చాడనమాట. మరి దేవుడు నిర్దోషులను చూచేవాడు, మన నిర్దోషత్వాన్ని చూచేవాడు అనమాట. మనం ప్రతి వారం అనుకుంటాం ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలోకి చేరక ప్రత్యేకమైన వాడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధులంగా ఉండాలని కోరుకుంటున్నాడు, నిర్దోషులంగా ఉండాలని కోరుకుంటున్నాడు అన్నమాట. మరి మనము నిర్దోషులంగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. ఇంకొక భాగం చూసుకున్నట్లయితే ఇంకొక వచనం చూసుకుందాము. కీర్తనలు 98. కీర్తనలు 98. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు, మీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, మీ ఉగ్రతను భరించునే మా దినములన్నయు గడిపితిమి. ఇక్కడ ఏంటంటే దేవుడు ఇక్కడ ఏం కనపడుతుందంటే దేవుడు మన యొక్క పాపాలను చూస్తే దేవుడు వేటిని చూస్తున్నాడంటే వివేకము కలిగి దేవుణ్ణి వెదికే వారి కోసం చూస్తున్నాడు, ఆయన ఎదుట నిర్దోషులుగా ఉండే వారి కోసం చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన రహస్య పాపాలు అంటే పాపాలను కూడా చూసేవాడుగా ఉంటున్నాడు. మరి మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి నోవాహు దినములలో మరి దేవుడు అంట నరులను సృష్టించినందుకు చాలా పశ్చాత్తాపడ్డాడంట. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు నరులను సృజించినందుకు చాలా బాధపడినట్లుగా చూస్తామన్నమాట. 6వ అధ్యాయము 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. మరి దేవుడు సమస్తాన్ని చేసిన తర్వాత అన్నిటిని నోటి మాటతో కలుగునుగాక అని సృష్టించాడు. కానీ ఒక్క మానవుని మాత్రం స్వయంగా తన చేతులతోనే తన రూపంలో మనల్ని నిర్మించాడు. మన నాసికా రంధ్రాల్లో ఆయన జీవవాయువుని ఊదాడు. మరి ఎంతో అపురూపంగా తయారు చేసుకున్నటువంటి మనుషులు మరి తప్పిపోయారు. ఎలా అంటే వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతా చెడ్డగానే ఉంది, దేవునికి విరోధముగానే ఉంది. ఇదే భాగం మనం ఒకసారి చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారనమాట. మరి రాకడకు గుర్తులు అడిగినప్పుడు చెప్తారు. మత్తయి సువార్తలో ఎగ్జాక్ట్ గా మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది అన్నమాట. మరి రాకడ దినం ఎలాగుంటది అంటే నోవాహు దినములు ఎలా ఉన్నవో అట్లా ఉంటది. అంటే ఏ పరిస్థితుల్లో రాకడ వస్తుందంటే వారు పెళ్లికిచ్చుచు పెళ్లి చేసుకొనుచు అనే మాటలు అక్కడ ఉంటాయన్నమాట. మరి ఆ సమయంలో అంతా మరి పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి పాపాన్ని చూసి దేవుడు నోవాహుతో అనేక దినములు ప్రకటన చేయించాడు. కానీ ఎవ్వరు నోవాహు మాట వినలేదు.
తత్ఫలితంగా వారు ఏం పొందుకున్నారంటే మరణాన్ని పొందుకున్నారు, సమూలంగా నాశనమై పోయారన్నమాట. ఎక్కడ చూసుకుంటామంటే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనంలో చూసుకోవచ్చు అన్నమాట. నోవాహు దినములు ఎలా ఉన్నాయంటే, జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరి కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అంటే ఎట్లా ఉన్నారు? దేవుడు నిర్మించారు, దేవుణ్ణి మర్చిపోయారు, వారికి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారన్నమాట. క్రమము లేకుండా మరి పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. అంటే బాగా వారు అక్కడ ఎలా ఉంది మనం అనుకోవచ్చు, ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవచ్చు అన్నమాట. దేవుణ్ణి మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పాపం బాగా ఎక్కువైపోయింది. మరి దేవుడే చూసి పశ్చాత్తాపడ్డాడంట. నేను ఎందుకు సృష్టించాను, వీరి హృదయం బాగా చెడిపోయింది అని పశ్చాత్తాపడి, కానీ వెంటనే వారిని నాశనం చేయలేదు. చెప్పించాడు నోవాహుతో, అనేక దినములు నోవాహు ప్రకటన చేశాడు. మరి ఎవ్వరు కూడా నోవాహుని ఎగతాళి చేసిన వారుగా ఉంటున్నారు, ఎవ్వరు ఓడలోకి ప్రవేశించిన వారుగా లేరన్నమాట. అక్కడ దేవుడు వారి పాపాన్ని చూశాడు. వారిని అక్కడ ఏమైపోయారంటే వాళ్ళు అక్కడ చూడండి, అందరూ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. జలప్రలయంలో అందరూ కొట్టుకొని పోయారన్నమాట. దేవుడు మనకు అనేక సార్లు చెప్తూ ఉంటాడు అనమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాపాన్ని ద్వేషించే దేవుడు. ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఎంత మాత్రం ఆయన ఒప్పుకోడు అనమాట. ఆయన పాపాన్ని ద్వేషించే దేవుడు. అలాగే మరి బైబిల్ గ్రంథంలో చూసుకుంటాము, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. పాపం లేని వారంగా పవిత్రులంగా పరిశుద్ధులంగా ఉండడాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు నిర్దోషాన్ని చూస్తాడు, దేవుని వెదకే వారిని చూస్తాడు. అంత మాత్రమే కాదు కానీ మరి పాపులను కూడా, పాపం చేసే వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. మరి నేటి దినాల్లో మనము అనేక సార్లు మనం అనుకోవచ్చు అనమాట, మేమేమి తప్పు మాటలు మాట్లాడట్లేదు, మేమేం చెయ్యట్లేదు అని అనుకుంటాము. కానీ రెండో సమూయేలు గ్రంథం 1 సమూయేలు 12:23 వచనంలో ఉంటుంది అనమాట. ప్రార్థించకపోవుటయే పాపము అని ఉంటుంది. అలాగే అంత మాత్రమే కాదు కానీ దేవుని కంటే మరి మనం ఎక్కువగా దేన్ని ఇష్టపడతామో అది కూడా పాపమే, అది కూడా విగ్రహారాధన కిందికి వస్తుంది, అది కూడా పాపమే. మరి దేవుడు నిర్దోషుల్ని చూస్తున్నాడు, దేవుని వెదకే వారిని చూస్తున్నాడు, అదే విధంగా పాపులను కూడా ఆయన చూస్తున్నట్లుగా మనము గమనించవచ్చు అన్నమాట. మరి దేవుడు 3 మాటలు మనం చెప్పుకున్నాం. వివేకము కలిగి దేవుని వెదకే వారిని దేవుడు చూస్తున్నాడు. మరి రహస్య పాపాలు మనం దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలను దేవుడు చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ నిర్దోషులను కూడా దేవుడు చూస్తున్నాడు అన్నమాట. ఒక చోట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, ఏమని ఉంటుందంటే, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా, నేను భూమి ఆకాశములు ఎందంతటనున్నవాడను కానా, ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, ఆయన మంచిని చెడును అంతటిని చూస్తున్నాడు. మరి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది అనమాట, యెహోవా కన్నులు మంచివారిని చెడ్డవారిని సమస్తాన్ని చూడును అనేటువంటి వచనం అక్కడ ఉంటుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో. మరి దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, మంచివారిని చూస్తున్నారు, చెడ్డవారిని చూస్తున్నారు, సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదన్నమాట. ఆయన అగోచరుడు, ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు అన్నమాట. మరి మనము హాగరు బాధలో ఉన్నప్పుడు చూశాడు. అలాగే ఇశ్రాయేలీలు వారు ఉన్న పరిస్థితుల్లో వారి బాధను, వారి మొరను ఆలకించాడు, వారిని చూచాడు. ఇశ్రాయేలీయుల్ని తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. వారు దేవునికి మొరపెట్టారు, దేవుడు వారిని చూచాడు. తత్ఫలితంగా వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. అంటే అక్కడ అనేక అద్భుత కార్యాలు జరిగాయి. అక్కడ కూడా దేవునికి మరి వ్యతిరేకంగా విరోధంగా ఉన్నవారు కూడా చాలా మంది కనాను చేరలేకపోయారన్నమాట. మరి తర్వాత మనము పరిశుద్ధంగా జీవించే వారంగా ఉండాలి, మరి నిర్దోషులంగా జీవించాలి. మనం నిర్దోషంగా ఉండడం కూడా దేవుడు చూస్తున్నాడు అనమాట. మనం చేసే భక్తిని చూస్తున్నాడు, మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తున్నాడు. అదే కోణంలో
మనము దేవుని పట్ల చూపిస్తున్న శ్రద్ధ ఏంటో కూడా చూస్తున్నాడు. మనలో ఉన్న విశ్వాస పరిమాణం ఏంటో దేవుడు చూస్తున్నాడు అన్నమాట. ఇక్కడ మనము ఇంకొక మాట చూసుకుందాము. ఇర్మియా గ్రంథం 32:19. ఇర్మియా గ్రంథం 32:19 వచనంలో ఒక మాట చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథం 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. ఇక్కడ చూడండి, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. ఇక్కడ దేవుడు, అలాగే క్రియలు జరిగించే విషయంలో కూడా ఆయనే శక్తి సంపన్నుడు. ఎలా అంటే చూడండి, ఇక్కడ వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ కన్నులారా చూచుచున్నావు. దేవుడు కన్నులారా చూస్తున్నాడు. మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన మనల్ని తేరిపారా చూస్తూ ఉన్నాడు అన్నమాట. మరి మనము ఈ వచనం బట్టి మనము మన క్రియలు ఎలా ఉన్నవి, దేవుడి నుంచి మనం ప్రతిఫలం పొందుకునే వారంగా మనము ఉండగలగాలన్నమాట. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది అన్నమాట, వారి వారి క్రియల చొప్పున వారికి జీతము ఇవ్వబడును అనే మాట కూడా మనము చూడొచ్చు అన్నమాట. ప్రతివానికి ఇచ్చుటకు దేవుని యొద్ద ఒక జీతము సిద్ధపరిచి ఉంటుంది అన్నమాట. మరి మనము దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మనము గుర్తుంచుకొని, మరి దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి క్రియలు చేసేవారంగా మనము ఉండగలగాలి. మరి మనము చూసుకున్నట్లయితే ఒకటి ఉంటుంది అనమాట, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదులే అనుకుంటదంట. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదులే అనుకుంటుందంట. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని విషయాల్లో నాకు అనిపించింది, నేను ఈ భాగం చదువుతున్నప్పుడు అనేక విషయాల్లో కూడా నేను కూడా ఇట్లాగే ఉన్నానేమో. మనము కొన్ని విషయాలు ఇవి పెద్దవి కాదులే అనుకుంటాము, కానీ దేవుడు ప్రతి దాన్ని కూడా లెక్క చూసుకుంటూ ఉంటాడనమాట. నాకు అనిపించింది ప్రతి విషయంలో కూడా మనము దేవునికి నమ్మకస్తులంగా ఉండాలన్నమాట. మరి దేవుణ్ణి వెదకే విషయంలో, ఆయనకు మొరపెట్టే విషయంలో, మరి నిర్దోషులంగా ఉండే విషయంలో, ప్రతి విషయంలో మనము దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భావనలో ఉండి మనం ముందుకెళ్ళగలిగిన వారంగా ఉంటున్నాము. ఎందుకంటే దేవుడు ప్రతిదీ సమస్తము తేటగా, ఆయన స్పష్టంగా ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సజీవుడు, ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు రాతితో చెక్కబడలేదు, ఆయన ఏమైనా బంగారు విగ్రహంగా పోత రూపంలో కూడా లేడనమాట. ఆయన సజీవుడు, నేటికి సజీవుడై ఉన్నాడు, నేటికి సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇది గుర్తెరిగి మరి దేవుడు చూస్తున్నాడు అన్న విషయం గ్రహించుకొని మన యొక్క జీవితంలో ఇంకా ఏమైనా కొన్ని లోటుబాట్లు ఉంటే గిన వాటిని సరి చేసుకొని మరి మన విశ్వాస జీవితంలో మనము ముందుకెళ్ళవలసిన వారమై ఉంటున్నాము. మరి ఈ సంవత్సరంలో చివరి మాసంలో ఉంటున్నాం. మనం దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాం. ఇంకా ఏమైనా ఇలా చేయాలనుకున్నాను, చేయలేకపోయాను, ఈసారైనా చేయాలి అని అనుకుంటున్నట్లయితే గిన మనము కొన్ని సరి చేసుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మరి సమయం ఇచ్చినటువంటి అక్కకి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఓవర్ టు స్మితక్క. ఓకే అమ్మా, వందనాలు జ్యోతి. దేవుడు ఎంత చక్కగా దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మన మధ్య ఉన్న రంజిని ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తుంది. ఓకే అక్క. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం కలిగిన యేసయ్య, మహోన్నతుడా, నీకేవలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్య. ప్రభువా, మాతో ఇప్పుడు వరకు ఎంతగానో మాట్లాడిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మేమందరము ఇలా
గూగుల్ మీట్లో చేరి నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన సమయంకే స్తోత్రాలు తండ్రి. అలాగే జ్యోతి సిస్టర్ ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి, వాక్యాన్ని బట్టి నీకే వెళ్ళలేని స్తోత్రాలు. నువ్వు చూచుతున్న దేవుడవు తండ్రి. సముద్రాగాధ జలములోను అక్కడ దాగి ఉన్నను నువ్వు అక్కడ ఉన్నావని దావీదు భక్తుడు సెలవిచ్చినట్లుగా నువ్వు సర్వంతర్యామి అయి ఉన్నావు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు యేసయ్య. నీ కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు నా తండ్రి. అయ్యా, మేము మీ కన్నుల ఎదుట నీ పాద సన్నిధిలో నిలిచి ఉండగా నా తండ్రి మమ్మల్ని పరిశీలించుచున్న దేవుడవు తండ్రి. అయ్యా, మేము ఏ సరి చేయబడాలో అవి సరి చేసుకోవడానికి మాకు వివేచన అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మా బెరియా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలని జ్ఞాపకం చేసుకోనండి, చిన్నల్ని పెద్దల్ని. అయ్యా నా తండ్రి, అందరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో యేసయ్య. అలాగే నా తండ్రి, సంఘంలో చేరుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఎవరు ఏ అక్కర కలిగి ఉన్నారో ప్రభువా, ఏ విషయాల్లో తొలగిపోతున్నారో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని చూసే దేవా సరైన త్రోవలో నడిపించమని, సరైన అక్కరను సమయోచితంగా అనుగ్రహించమని, కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఆత్మలో అందరిని బలపరచండి, కృపను అనుగ్రహించండి. ఇప్పుడు చేరి వచ్చిన ప్రతి ఒక్క సిస్టర్ని జ్ఞాపకం చేసుకోనండి, వాళ్ళ ఫ్యామిలీలో కావాల్సిన అక్కర్లు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకో యేసయ్య. వారికి అవకాశం కల్పించండి. అలాగే నీ సన్నిధిలో ప్రతి దినము సమయాలను గడుపుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చి మా జీవితాలను సరిచేసుకుంటూ ప్రభువా, నీ కన్నులు ఎదుట మేము ఉన్నామని దృష్టి అందరికీ మనసులకు తెలియనట్లు కృపను అనుగ్రహించి దయపాలించమని వేడుకుంటున్నాం యేసయ్య. నీకే స్తోత్రాలు. సిస్టర్ని బట్టి నీకే స్తోత్రాలు. వాళ్ళ కుటుంబంలో ఆకలి కూడా తీర్చండి తండ్రి. ఈ ప్రార్థన అంతయు మీరు ఎంతగానో కృపను అనుగ్రహించో మళ్ళీ తిరిగి నీ సన్నిధికి చేరినంత మటుకు మీ కృపా కాపుదలు మాతో ఉంచి నడిపించి కాపాడి దయపాలించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలు రంజని, ప్రేయర్ చేసినందుకు. అసలు స్టార్ట్